హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కీలక పరిణామాలు, వాటి వెనకాల ఉన్న వాస్తవాలు మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు కృష్ణరాజు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. ప్రధానంగా ఇప్పుడు వినబడుతున్నటువంటిది, ఒక వివాదం నడుస్తున్నటువంటిది ఐపీఎస్ సునీల్ కుమార్ వర్సెస్ రఘురామకృష్ణరాజు. ఇందులో ప్రధానమైనటువంటి అంశం రఘురామకృష్ణరాజు మీద నిన్నగాక మొన్న సుప్రీంకోర్టు ఇంతవరకు ఆయన బ్యాంకులకి డబ్బులు ఎగవేశారన్నటువంటి కేసులో స్టే ఇస్తూ వచ్చింది. దాంతో న్యాయం గెలిచింది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈవెన్ ఎన్నికల్లో అసలు అది ప్రచారాస్త్రం కూడా కాలేదు. ఫైనల్గా ఆయన గెలవటం, భారీ మెజార్టీతో గెలవడం, ప్రస్తుతం ఆయన డిప్యూటీ స్పీకర్గా కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన మీద అప్పుడు ఇచ్చినటువంటి స్టే ఇప్పుడు తొలగించడం, దీన్ని ఎలా చూడాలి, అసలు ఏంటి ఆ కేసు? సాయి గారు, ముందుగా మీకు అలాగే ది ట్రూత్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఈ తాజా పరిణామం అనేది రఘురామకృష్ణరాజు గారికి ఒక గట్టి ఎదురు దెబ్బ. ఇప్పటికే ఆయన ఒక రకంగా చెప్పాలంటే పారిశ్రామిక రంగంలో అడుగుపెట్టి అక్కడ నేనేదో చాలా చేశానని చెప్పుకున్నారు. కానీ అక్కడ అన్నిటా ఆయనకు వైఫల్యాలు వచ్చాయండి. ఆయన ఆధ్వర్యంలో నిర్మించిన పవర్ ప్లాంట్లన్నీ కూడా మూతపడ్డాయి. రెండవది, ఇది ఒక్కసారి ఈ కేసు పూర్వపరాలు మనం పరిశీలిస్తే దాదాపు 300 మెగావాట్ల పవర్ ప్లాంట్ ని ఆయన తమిళనాడు గవర్నమెంట్తో పీపీఏ కుదుర్చుకొని అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ నుంచి ఈ స్కామ్ ప్రారంభమైనట్లుగా సిబిఐ తన ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. సిబిఐ ఏం చెప్తుందంటే, ప్లాంట్ కట్టారు మా డబ్బులతో, కానీ ఆ డబ్బుల్లో అత్యధిక భాగం దుర్వినియోగం చేశారు, మళ్లించారు, మోసం చేశారు అని వాళ్ళు సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు. ఈ సాక్ష్యాధారాలు అన్నీ కూడా అవాస్తవాలు, నేను చెప్పిందే నిజమని చెప్పి నిరూపించుకోవటం రఘురామకృష్ణరాజుకి అసాధ్యమైన విషయంగా కనిపిస్తోంది. ఈ ఎఫ్ఐఆర్ లో ఒక చోట వాళ్ళు పేర్కొన్న ఒక వాక్యం ఏంటంటే, ది టోటల్ వాల్యూ ఆఫ్ స్టోలెన్ ప్రాపర్టీ, అంటే ఈ దొంగిలించబడిన మొత్తం సొత్తు విలువ 867.17 కోట్లు. అంటే వాళ్ళు ఏమి స్కామ్ చేశారని చెప్పి అంటలేదండి, మీరు దొంగిలించారని చెప్పి అంటారు. అంటే రఘురామకృష్ణరాజుని ఒక దొంగగా అక్కడ వాళ్ళు చాలా నిర్మోహమాటంగా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ది టోటల్ వాల్యూ ఆఫ్ స్టోలెన్ ప్రాపర్టీ 867.17 crores అని చెప్పారు. అంటే వాళ్ళ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. నిజానికి ఈ స్కామ్ అనేది మనం పరిశీలిస్తే ఇటువంటి స్కామ్లన్నీ కూడా సాధారణంగా పారిశ్రామికవేత్తలు చేయటం సహజమేనండి. కానీ ఇంత భారీ స్థాయిలో చేయటం అనేది అసహజం. అసలు ఏమీ లేకపోయినా అన్ని ఉన్నట్టుగా మేము ఆయన బిల్లులు చూపించి దానిని ఎన్కాష్ చేసుకున్నారనేది ఒక అభియోగం. ఈ స్కాముల్లో భాగమే ఇంకో స్కామ్ ఏంటంటే కోల్ స్కామ్ అండి. ఈ కోల్ స్కామ్ విచిత్రంగా ఉంది. బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఇటువంటి స్కామ్ జరిగి ఉంటదేమో. ఈ కోల్ స్కామ్ దీని స్వరూపం ఎట్లా ఉందంటే, మీకు ఏదైనా కానీ ఈ పవర్ ప్లాంట్లకి థర్మల్ పవర్ ప్లాంట్స్ కి బొగ్గు అవసరం అవుతుంది. దీనికి నాణ్యమైన బొగ్గును వాళ్ళు ఆస్ట్రేలియా, లేకపోతే ఇండోనేషియా, మరో దేశం ఇంపోర్ట్ చేసుకుంటారు, అలాగే స్థానికంగా కొంటారు. ఇలా విలువైన ఈ బొగ్గును రఘురామకృష్ణరాజు గారు తన ట్యూటికోరన్ ప్లాంట్ కోసం అని చెప్పి దాదాపు 500 కోట్ల రూపాయల బొగ్గును నేను దిగుమతి చేసుకున్నాను అని చెప్పాడు ఆయన. ఎట్లా చేసుకున్నాడు ఆయన? బ్యాంకులు ఇచ్చిన రుణాలతో తీసుకున్నాడని చెప్పి అంటున్నాడు ఆయన. అయితే ఈ బ్యాంకులు ఏమున్నాయంటే, అసలు మీరు అంత బొగ్గు అసలు మీరు దిగుమతే చేసుకోలేదు, దిగుమతి చేసుకున్నట్లుగా తప్పుడు పత్రాలు చూపించి ఆ డబ్బులన్నీ కూడా మీరు స్వాహా చేశారు అనేది వాళ్ళ అభియోగం. ఈ అభియోగానికి తగ్గట్టుగా వాళ్ళు ఏం చెప్పారంటే, అక్కడ మీకు 2017-18లో ఆడిటింగ్ జరిగినప్పుడు బ్యాంకర్స్ వెళ్ళి చూస్తాయండి. ఇది అప్పులు ఇచ్చిన బ్యాంకర్లు ప్రతి 6 నెలలకో సంవత్సరానికో 3 నెలలకి వెళ్ళి చూస్తాయి, మేము ఇచ్చిన డబ్బులతో వీళ్ళు ఎంత బొగ్గుకున్నారు, అది ఇంకేం చేశారని చెప్పి చూస్తాయి. అలా చూసినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఈ యాజమాన్యం ఏం చెప్పిందంటే, రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలోని ఆ ఇంటి భారత్ పవర్ ప్లాంట్ యాజమాన్యం చెప్పిందంటే 2017-18లో దాదాపు 243 కోట్ల రూపాయల బొగ్గు నిల్వలు ఉన్నాయని చెప్పింది. అయితే అనూహ్యంగా
నెక్స్ట్ ఇయర్ వచ్చే ఆ తరువాత సంవత్సరంలో 2018-19 వచ్చేటప్పటికి ఆ బొగ్గు నిల్వల విలువ 2.76 కోట్ల రూపాయలకు పడిపోయింది. ఎక్కడ 243 కోట్ల రూపాయలు, ఎక్కడ 2.76 కోట్ల రూపాయలు. ఈ బొగ్గంతా ఏమైపోయిందని చెప్పి అడిగితే ఇక్కడ ఆ యాజమాన్యం, ఆ మేనేజ్మెంట్ ఏం చెప్పిందంటే ఈ బొగ్గంతా కూడా విలువ లేకుండా పోయింది, ఆవిరైపోయింది, గాలికి వేడికి ఆ బొగ్గు అనేది ఆవిరైపోయిందని చెప్పి, లేదా విలువ లేకుండా పోయిందని చెప్పి వాళ్ళు చెప్పారు బ్యాంకర్లకి. ఇదేంటి ఎట్లా అయిపోతుంది? ఇంత పెద్ద క్వాంటిటీ అమౌంట్, దాదాపు 243 కోట్ల రూపాయలు విలువ చేసే బొగ్గంతా ఏమైపోతుంది? ఓకే, ఆవిరైపోయింది. దానికి సంబంధించి కనీసం బూడిదని ఉండాలి కదా, ఆ బూడిది కూడా లేదు, బొగ్గు ఆనవాళ్లు లేవు. మరి ఏమైందని చెప్పి వాళ్ళు ఆరా తీస్తే అసలు ఆ బొగ్గును వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోకుండానే చేసుకున్నట్లుగా వాళ్ళు పత్రాలు చూపించారు. ఒకనొక దశలో ఏం బొకాయించారంటే ఈ బొగ్గంతా కూడా మేము తీసుకువెళ్ళి ఆ ట్యూటికోరన్ పోర్ట్ లో, అంటే ఈ బొగ్గంట పోర్ట్ నుంచి ప్లాంట్కి వచ్చిందంట అండి. ఇంత విలువైన ఇన్ని వేల టన్నుల బొగ్గు పోర్ట్ నుంచి ప్లాంట్కి వచ్చిందంట. అయితే ప్లాంట్ నుంచి మళ్ళీ తీసుకెళ్లి నిల్వ చేయడం కోసం అని చెప్పి ట్యూటికోరన్ పోర్ట్ లో ఉంచారంట వాళ్ళు అని చెప్పి సిబిఐకి చెప్తే, సిబిఐ మళ్ళీ ఎంక్వైరీ చేస్తే ఇది కూడా బోగస్ అని చెప్పి తెలిసింది. వాళ్ళు తిరిగి ట్యూటికోరన్ పోర్ట్కి పంపించలేదు, అక్కడ పంపించిన ఆనవాళ్ళు ఏమీ లేవు. సరే, దీనికి ఏం చెప్పారంటే మా దగ్గర మేము పంపించినట్టుగా మా దగ్గర వే బిల్లులు ఉన్నాయి, అంటే వేయింగ్ మిషన్లు ఇచ్చే బిల్లులు ఉన్నాయి అని చెప్పి చెప్తే వాటిని కూడా సిబిఐ పరిశీలించింది. అయితే ఈ వేయింగ్ మిషన్స్, అంటే ఈ బొగ్గుని తిరిగి ప్లాంట్ లో తీసుకువెళ్లే ముందు దాన్ని వేయింగ్ చేస్తారనమాట. ఆ బిల్లులు ఇచ్చారండి. సరే, ఆ బిల్లులు చూపించమంటే కొంతకాలం అయిన తర్వాత ఆ బిల్లులన్నీ కూడా, అంటే ఇట్లా వేయింగ్ మిషన్ ద్వారా లోపలికి వెళ్ళిన ఈ వేయింగ్ మిషన్లో చూపించి లోపలికి తీసుకెళ్ళిన బొగ్గుకు సంబంధించిన బిల్లులన్నీ కూడా మా దగ్గర లేవు. ఏమైపోయినాయి అంటే అవన్నీ కూడా చెదలు తినేసినాయి అని చెప్పన్నారు. మొదటేమో బొగ్గు ఆవిరైపోయిందని చెప్పన్నారు, తర్వాత ఏమో ఈ బిల్లులన్నీ కూడా చెదలు తినేసినాయి అని చెప్పన్నారు. ఇది మనకి పంచతంత్రంలో కథ ఇటువంటిది ఉందండి మనకి. ఇనుముని ఎలుకలు కొరికేసినట్టుగా అనమాట. ఇట్లాగేనంటే చెదలు తినేసినాయి అంట. సరే, చెదలు తినేసినాయి కదా, మరి వాళ్ళ దగ్గర ఉంటుంది కదా ఇది డిజిటల్ వేయింగ్ మిషన్స్ కాబట్టి అది మాకేమని చెప్పంటే అది ఇస్తామని చెప్పి వాళ్ళు ఆ డిజిటల్ వేయింగ్ మిషన్ సంబంధించిన రికార్డులన్నీ ఇచ్చారు. అయితే ఆ రికార్డులు కూడా బోగస్ అని చెప్పి సిబిఐ తేల్చింది. అసలు ఆ సాఫ్ట్వేర్ బోగస్ అని చెప్పి తేల్చింది. ఇలాగా దాదాపు 243 కోట్ల రూపాయల విలువైన బొగ్గును ఈ స్కామ్ లో భాగంగానే స్కామ్ అంటే స్కామ్ లో మరో స్కామ్ గా వాళ్ళు స్వాహా చేసినట్లుగా ఈ సిబిఐ నిర్ధారించింది. బహుశా భారతదేశంలో బొగ్గుకు సంబంధించి ఇటువంటి స్కామ్ ఎక్కడ జరిగి ఉండదు. రైట్. అంటే 900 కోట్ల రూపాయల విలువైన కుంభకోణం అంటున్నారు కదా ఇందులో. ఇది 230 కోట్ల రూపాయలు కదా, మరి మిగతాది ఏంటిది? మిగతాది కూడా ఏంటంటే వాళ్ళు కేవలం నేను చెప్పిన ఈ అమౌంట్ అనేది దాదాపు 500 కోట్ల రూపాయలు. మొత్తం వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్న కోల్ వాల్యూ 500 కోట్ల రూపాయలు అండి. దాంట్లో మాయమైన బొగ్గు 243 కోట్ల రూపాయలు. ఈ టోటల్ స్కామ్కి వచ్చేటప్పటికి ఇది 2 రకాల స్కామ్లు అండి. ఒక స్కామ్, ఒక ఎఫ్ఐఆర్ లో ఏం చెప్పారంటే వాళ్ళు ఒక స్కామ్ సంబంధించి 947.71 కోట్లు. రెండో ఎఫ్ఐఆర్కి వచ్చేటప్పటికి వాళ్ళు చెప్పింది దాదాపు 243 కోట్ల రూపాయలు అని చెప్పి ఇంకొక స్కామ్ వాళ్ళు బయట పెట్టారు. సరే, ఈ స్కామ్ ఏంటంటే మనం బొగ్గు ఖర్చు పెట్టిన వ్యయం కాకుండా ఇతరత్ర వ్యయాలు ఉంటాయండి. వర్కింగ్ క్యాపిటల్ కావచ్చు, లేదా మిషనరీ కొనడానికి కావచ్చు, ఇతరత్ర దానికి సంబంధించి వాళ్ళు ఆ అమౌంట్లను దానికి ఖర్చు పెట్టకుండా మళ్లించారు. అది ఎలా మళ్లించారు అంటే ఇక్కడ విచిత్రంగా ఈ బ్యాంకుల కన్సార్టియం వీళ్ళకి లోన్లు ఇచ్చారండి. ఈ లోన్లు తీసుకున్న వెంటనే వీళ్ళు సంబంధిత ఇండస్ట్రీకి ఏదో నామమాత్రంగా ఖర్చు పెట్టి మిగతా అమౌంట్స్ తీసుకువెళ్ళి ఆయన తెలివిగా ఏం చేశారంటే ఆ అమౌంట్లు తీసుకువెళ్ళి మిగతా వేరే బ్యాంకుల్లో ఎఫ్డీలుగా పెట్టాడు ఆయన. వేరే బ్యాంకుల్లో ఎఫ్డీలుగా పెట్టి మళ్ళీ వెంటనే ఆ ఎఫ్డీలకు సంబంధించి లోన్లు తీసుకున్నాడు ఆయన. ఎఫ్డీలు పణంగా పెట్టి లోన్లు తీసుకొని ఆ లోన్లు తీసుకువెళ్ళి మళ్ళీ తన అవసరాలకు కావచ్చు, లేకపోతే అనుబంధ సంస్థలకు కావచ్చు ఆ అమౌంట్లు మళ్ళీ ఇచ్చాడు. ఇది ఒక స్కామ్ కింద సిబిఐ గుర్తించిందండి. ఇది కాకుండా అసలు వస్తువులు తేకుండానే తెచ్చినట్లుగా, లేకపోతే సగం వస్తువులు తెప్పించి పూర్తిగా వస్తువులు తెప్పించినట్టుగా, అయితే ఒక యంత్ర సామాగ్రి సంబంధించి 100 కోట్లు అయితే 70 కోట్లు 50 కోట్లు వస్తువులు తెప్పించి దాన్ని 100 కోట్లుగా చూపించడం, ఇలా రకరకాల మార్గాల్లో ఆ అమౌంట్లను వాళ్ళు మిస్యూజ్ చేసినట్లుగా
సిబిఐ తన అభియోగంలో పేర్కొంది. ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించి వీళ్ళు ఇట్లాగా అనుసరిస్తున్న మార్గాల్లో ఒక కంపెనీ ఉందండి. ఆ కంపెనీకి అది చెప్తాను మీకు, అది దాని కంపెనీ పేరు. అంటే ఒక సూట్ కేస్ కంపెనీ కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా మనకి అనుమానం వస్తుంది. ఈ కంపెనీకి సంబంధించి దాదాపు 25 కోట్లు అంత ఇచ్చారు ఆ కంపెనీకి. అయితే ఆ కంపెనీ ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు. ఇది దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తే మీరు ఇచ్చామని చెప్పి అంటున్నారు. ఆ కంపెనీ ఎక్కడుంది, దాని అడ్రస్ ఏమిటి అని చెప్తే ఆయన చెప్పలేకపోయారు, ఆయన మేనేజ్మెంట్ చెప్పలేకపోయింది, సిబిఐ కూడా దాని జాడ కనుక్కోలేకపోయింది. అంటే ఇట్లా రకరకాల మార్గాల్లో వాళ్ళు ఈ నిధులను సొంత అవసరాలకు, అనుబంధ సంస్థల అవసరాలకు వాళ్ళు వాడుకొని ఆ పరిశ్రమను కాయలాపరిచారు. చుట్టుకోరని పరిశ్రమ అనేది ఈ రోజున మూతపడి ఉంది. దాదాపు 300 యూనిట్లు మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్ మూతపడి ఉంది ఈ రోజున. కారణం ఏమిటంటే ఈ స్కాము, నిధుల దుర్వినియోగం. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కూడా రఘురామకృష్ణరాజు గారు ఆ ట్యూటికోరన్ ప్లాంట్ ని తమిళనాడు ప్రభుత్వంతో జయలలిత హయాంలో దాన్ని ఒక వివాదం వచ్చింది బిల్లులు చెల్లింపు విషయంలో. ఈయన వ్యవహరించిన తీరు ఏదో సంథింగ్ అక్కడ తేడా రావడంతో ఆవిడ కోపంతో మొత్తం బిల్స్ ఆఫ్ చేసింది. అక్కడి నుంచే ఆయన ఆర్థిక పతనం ప్రారంభమైందని చెప్పి ఆయన సన్నిధులు అంటారు అనమాట. అక్కడి నుంచి రావాల్సిన డబ్బులు ఆగిపోవడంతో ఈయన ఏమీ చేయలేక రకరకాల మార్గాల్లో బ్యాంకుల్ని అప్రోచ్ అవడం, డబ్బులు తీసుకురావడం, వాటిని మళ్లించడం చేశారన్నది ఈ సిబిఐ యొక్క అభియోగం. సాయి గారు రైట్. అంటే ఇక్కడ రఘురామకృష్ణరాజు చెప్పడం అయితే ఒక ఇండస్ట్రీస్ లో పెట్టుబడి పెట్టడం, దాంట్లో నష్టాలు లాభాలు ఇవన్నీ సహజంగా ఉంటాయి, దానికి బ్యాంకుకు సంబంధించిన ఫార్మాలిటీస్ రొటీన్గా నడుస్తుంటాయి, దాన్ని వివాదం చేయాల్సిన అవసరం లేదు, అవన్నీ ముగిసిన అధ్యాయం అని చెప్తా వచ్చారు ఇప్పటిదాకా. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు, అది ముగిసిన అధ్యాయం అని చెప్పేసి. మరి ఇప్పుడేమో సిబిఐకి ఇప్పుడు కోర్టు స్వేచ్ఛనిచ్చింది. ఇంతకీ అసలు ఇప్పుడు అది మూతబడినటువంటి ఫ్యాక్టరీ దగ్గర నుంచి అసలు రఘురామకృష్ణరాజు నుంచి కానీ లేదా ఆయన దగ్గర సంబంధించినటువంటి ఆస్తుల నుంచి వీళ్ళు డబ్బులు రికవర్ చేయగలిగారా ఏమన్నా? రికవరీ ఇప్పటిదాకా రికవరీ ఏమీ చేయలేదండి. మీకు జగన్ విషయానికి వచ్చేటప్పటికి కొన్ని ఆస్తులు రికవరీ చేశారు, తర్వాత మీరు కొంత ఇచ్చారు. కానీ ఇక్కడ ఇప్పటి వరకు అటువంటి ప్రయత్నం ఏమీ జరగలేదు. ఎందుకంటే దీంట్లోకి బహుశా ఈడీ కూడా ఎంటర్ కావచ్చు. మీకు ఇంత చెప్పాను సూట్ కేస్ కంపెనీ, అది ఎక్కడ ఉంది? సాధారణంగా సూట్ కేస్ కంపెనీల అడ్రస్ అన్ని కూడా ఏదో కేమెన్ ఐలాండ్ లోనో లేకపోతే చిన్న చిన్న ప్రాంతాల్లోనో ఉంటాయి అవి. అక్కడ కూడా ఈ రూట్స్ కనిపిస్తే ఇప్పుడు ఈడీ కూడా అక్కడ తన దృష్టిని సారించవలసి వస్తుంది. ఇక్కడెక్కడా కూడా మీకు రఘురామరాజు తిరిగి పేమెంట్ చేసినట్లుగా కూడా కనిపించలేదు. ఈ 20 నుంచి 25 మధ్యలో ఆయన పెద్దగా పేమెంట్ చేసినట్టు కనిపించలేదు. బ్యాంకులు ఇప్పటికీ కూడా మాకు దాదాపు 900 కోట్ల రూపాయలు రావాలని చెప్పి చెబుతున్నాయి. వాటిని చెల్లించడం అనేది ఈ రోజున రఘురామకృష్ణరాజు గారికి అంత తేలికైన పని కాదు. రైట్. అంటే ఆయన అసలు ముందు అక్కడ పవర్ ఫ్యాక్టరీలో పవర్ ప్రొడ్యూస్ చేసి ప్రభుత్వానికి అమ్మితే ఆ డబ్బులు వస్తాయి కదా, దాని ద్వారా లాభాలు. చాలా చాలా ఆసక్తికరమైన విషయం అండి. ఆ వచ్చిన డబ్బులు కూడా ఇది పిపిఏ ప్రకారం కొంత అమౌంట్లు వాళ్ళు తమిళనాడు గవర్నమెంట్ ఇచ్చింది. దీనికి ఇస్తే ఆ అమౌంట్లు అక్కడ కూడా తెలివిగా మ్యానిపులేషన్ చేశాయన. ఆ అమౌంట్లు తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని బ్యాంకులకు కట్టకుండా ఆయన బ్యాంకులకు కూడా తెలియకుండా వాటిని ఇతర అవసరాల కోసం మళ్లించారు. వాళ్ళకి ఏదైనా పేమెంట్ చేయాలని చెప్పి వాళ్ళకి పేమెంట్ చేశారు. పోనీ వాళ్ళకి నిజంగా కంపెనీ సరైన పేమెంట్ చేసిన కంపెనీ వాళ్ళకి ఇచ్చారంటే అది కూడా లేనట్లుగా సిబిఐ గుర్తించింది. అంటే తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన కొత్త గొప్ప అమౌంట్లను కూడా ఈయన బ్యాంకులకు చెల్లించకుండా ఇతర అవసరాల కోసం మళ్లించినట్లుగా గుర్తించారు. నిజంగా మళ్లింపులో కూడా స్కామ్ జరిగింది. సాయి గారు రైట్. ఇప్పుడు ఈ కేసులో సిబిఐ నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది సార్? ఖచ్చితంగా ఈయన్ని పిలుస్తారండి. ఈయన్ని ఇతర ఉద్యోగుల్ని కావచ్చు, లేకపోతే కుటుంబ భార్య కూతురు కూడా దీంట్లో ఉన్నారు, వాళ్ళందరినీ పిలిచి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఇది కాకుండా బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగులు కూడా ఉంటారండి దీంట్లో. వాళ్ళు కూడా తమ బ్యాంకులను వాళ్ళు తప్పుదో పట్టించారు. బహుశా లంచాలు తినో కారణం ఏంటి తెలియదు. కానీ ఇప్పుడు మీకు కోలుకు సంబంధించి మీకు చెప్పాను, దాదాపు 240 కోట్ల రూపాయల కోల్ స్టాక్ ఉందని చెప్పిన బ్యాంక్ అధికారులు నెక్స్ట్ ఇయర్ వెళ్ళేటప్పటికి అక్కడ ఏమి కనిపించలేదు. అంటే అసలు నిజంగా అప్పటికే ఉండదు. అంటే ఇట్లాగా బ్యాంకు అధికారులు కూడా ఆయనతో కుమ్మక్కు అయి ఉండవచ్చు. అందుకనే సిబిఐ కూడా ఈ ఒక 14 పేర్లు ఎన్నో ఇచ్చి అంటే అదర్స్ అని చెప్పించింది. అని ఈ అదర్స్ లో వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరినీ కూడా సిబిఐ ఖచ్చితంగా
విచారిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే రఘురామకృష్ణరాజుకి ఢిల్లీ స్థాయిలో బాగా పలుకుబడి ఉందనేది చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు. అట్లాగే బీజేపీతో కూడా ఆయన సన్నిహిత సంబంధాలు అని చెప్పి అంటున్నారు. మరి అన్నప్పుడు బీజేపీ ఇప్పుడు ఈయనని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు కాపాడుతుందా అంటే వాళ్ళు కూడా కాపాడలేని ఒక స్థితికి ఈ కేసు చేరుకుంది. వాళ్ళు మాక్సిమం ఏం చేయగలరంటే దీనిని మరి కొంతకాలం వాయిదా వేయించే సిబిఐ ద్వారా అది కొంతకాలం వాయిదా, కొంత గ్యాప్, కొంత టైం జాప్యం జరిగే విధంగా చూడగలరు. కానీ అల్టిమేట్ గా దర్యాప్తు నాపడం కానీ, వీళ్ళని పిలిచి ఎంక్వైరీ చేయడం కానీ, అలాగే అవసరం వస్తే అరెస్టులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఆపే పరిస్థితి కనిపించడం లేదు. నిజానికి ఈ మన పివి సునీల్ కుమార్ గారు నిన్న మన ఈ ప్రెస్ మీట్లు చెప్పినప్పుడు ఆయన మంచి పాయింట్ చెప్పారండి. ఆయన ఇప్పుడు ఒక రాజ్యాంగబద్ధమైన ఉప స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి మీద ఇటువంటి ఆరోపణలు వచ్చాయి. కేసు అయితే ఉంది, సిబిఐ కేసు ఉంది. కాబట్టి ఆ కేసు తేలేంత వరకు ఈయన రాజీనామా చేస్తే తన పదవి మంచిదని చెప్పనేది ఆయన అభిప్రాయం. నిజానికి అట్లా చేయగలిగితే రఘురామకృష్ణరాజు ఆయన గురించి మనం కాస్త పాజిటివ్గా మాట్లాడుకోవచ్చు. కానీ ఆయనకు అటువంటి రాజీనామా చేసే ఉద్దేశం ప్రస్తుతానికి ఉన్నట్లుగా లేదని వినిపిస్తోంది. ఆయన పదవి ద్వారానే, ఒక చెప్పాలంటే ఆయన పలుకుబడి ద్వారానే, అట్లాగే కోర్టుల్ని అడ్డుగా పెట్టుకొని ఈ కేసు ముందుకు సాగకుండా ఇప్పటి వరకు ఒక ప్రయత్నించాడు. ఆయన సక్సెస్ కూడా అయ్యాడు. ఆయన ఇక నుంచి మాత్రం అలా సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. సాయి గారు, అంటే ఇక్కడ కేసు వాస్తవంగా వచ్చిన తర్వాత వేగంగా జరగాల్సిన దర్యాప్తు స్టే ఇచ్చేసింది ఏకంగా సుప్రీంకోర్టే. సుదీర్ఘకాలం పాటు ఆ స్టే కొనసాగింది. ఇప్పుడే వెకెట్ చేశారు. స్టే ఇంత ఇంపార్టెంట్ కేసు అయ్యి ఉంటే స్టే ఎందుకు ఇస్తారు అన్నది అనుమానం. అదే ఇప్పుడు అసలు స్టే ఇవ్వటమే అది నిజంగానికి ఇది ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన విషయం. దేని మీద అండి, మీరు ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు నాకు ముందుగా మీరు నాకు నోటీసులు ఇవ్వాలి అనే అంశం, అదే మీమాంస, అదే ప్రశ్న ఆయన అడిగింది. దాని కోర్టుకి వెళ్తే కోర్టు ఇప్పటిదాకా చేసింది. దానికి అనేక సంవత్సరాలు పడి దీన్ని విచారించి వాయిదాలు వేసుకుంటూ ఇప్పుడు మీకు నోటీసులు ఇవ్వక్కర్లేదు అని చెప్పి ఇప్పుడు ఏం చెప్పింది. ఇక్కడ ఏమవుతుందంటే కోర్టుల వలన కూడా చాలా మంది నేరస్తులు, తప్పు చేసిన వారు చాలా కాలం పాటు సురక్షితంగా స్వేచ్ఛగా బయట సమాజంలో తిరుగుతూ తమ కార్యకలాపాలను, అన్ని రకాల కార్యకలాపాలను నిరాటంకంగా కొనసాగించగలుగుతున్నారు. దానికి ఈ కేసు కూడా ఒక ఉదాహరణగా కనిపిస్తోంది. ఇదివరకు ఆయన వైసీపీలో ఉన్నప్పుడు కూడా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళతో కలిసి అక్కడ మోడీ మాట్లాడుతున్నప్పుడు కూడా రఘురామకృష్ణరాజు కనబడగానే రఘురామ ఎలా ఉన్నారు అని మాట్లాడే అంతటి చనువు ఉంది అన్నటువంటి పాయింట్ వినబడేది గట్టిగా. ఆయనకి అంత సాన్నిహిత్యం ఉంది అన్నట్టు. ఇప్పుడు వాళ్ళు కూడా వదిలేశారా, లేకపోతే గనక ఇక్కడ ఇప్పుడు ఏమన్నా రాజకీయ సమీకరణం ఇందులో ఉందా? ఇది కేవలం న్యాయ సమీకరణం కిందనే చూడాలా? మీకు ఈ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని పారిశ్రామికవేత్తలకు ఢిల్లీలోని పెద్దలతో ఎప్పుడు సన్నిహిత సంబంధాలు ఉంటాయండి. మిగతా రాష్ట్రాల్లో వాళ్ళు ఇంత రిలేషన్స్ మెయింటైన్ చేయరు. ఆంధ్రప్రదేశ్లోని పారిశ్రామికవేత్తలు అవసరం వస్తే నేరుగా ఈడీ అధికారులను కలుసుకోగలరు, విజిలెన్స్ కమిషన్ కలుసుకోగలరు, సిబిఐ అధికారులతో మాటామంతి కలపగలరు. అంటే ఇటువంటి చాకచక్యం లేకపోతే ఇటువంటి నైపుణ్యం ఉన్న నాయకులు ఎవరు ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పారిశ్రామిక వ్యాపారవేత్తలు. కాబట్టి అంటే వీళ్ళు ఖచ్చితంగా ప్రయత్నిస్తారండి. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సీఎం రమేష్ గారు, అలాగే ఇప్పుడు కోన సతీష్ గారు, వీళ్ళందరూ కూడా సిబిఐలో కూడా ఒక అంతర్గత పోరుకి, అంటే సిబిఐ అధికారుల మధ్య గొడవలు కూడా వీళ్ళు కారణమయ్యారు. అలాగే ఈ కోన సతీష్ అనే ఆయన, సానా సతీష్ గతంలో ఆయన నేరుగా మన సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ దగ్గరికి వెళ్ళిపోయి ఏదో కొన్ని కేసుల గురించి మాట్లాడేవాడు ఆయన. ఇది అసలు ఇటువంటి అవకాశం అనేది సాధారణంగా ఎవరు చేయరు. ఎట్లా ఒక మాట చెప్తాం అనేది ఉంటుంది అక్కడ. కానీ ఏపీలోని ఏపీ లాగే తెలంగాణ ప్రాంతంలోని ఈ రాజకీయ వ్యాపార పారిశ్రామికవేత్తలకి ఇది ఒక కామన్, ఒక సర్వసాధారణమైన విషయంగా మారింది. దీంట్లో భాగంగానే వాళ్ళు తమ పరిచయాలని అడ్డు పెట్టుకొని మరికొంత జాప్యానికి ఈ కేసులు విచారణ కావచ్చు, లేదా అరెస్టులు కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, మరికొంత జాప్యానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. అయితే దీనికి సంబంధించి కూడా ఆయన మళ్ళీ ఇంకొక ప్రయత్నం ఇంకోటి చేయొచ్చు. మళ్ళీ ఇంకొకసారి సుప్రీంకోర్టుకు వెళ్ళి రివిజన్ పిటిషన్ వేయటం, ఇంకోటి వేయటం చేసి దాన్ని మరి కొంతకాలం అయినా కొనసాగించే అవకాశం ఉంది. కానీ ఒక విషయం ఏంటంటే బ్యాంకులకు డబ్బులు రానంత వరకు,
ఒక్కసారి కేసు బుక్ చేసిన తర్వాత బ్యాంకులకు డబ్బులు రానంత వరకు ఏదో రూపంలో వాళ్ళు ఈ కేసును మూసివేయరు. ఆ కేసును మూసివేసేంత వరకు కూడా ఒక కొలిక్కి వచ్చేంత వరకు కూడా ఆ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండలేదు. పైకి బాగా కనిపించవచ్చు, వాళ్ళు చక్కటి దుస్తులు వేసుకొని నవ్వుతూ మాట్లాడచ్చు, కానీ లోపల మాత్రం వాళ్ళకి ఆ భయం వెంటాడుతూనే ఉంటుంది. ఫైనల్ గా ఒక్కటి చెప్పండి, రఘురామ కేసులో ఇప్పుడు విజయ్ మాల్యా కేసులో డబ్బులు వెనక్కి ఇక్కడున్న ఆస్తులన్నీ సీజ్ చేశారు, లేకపోతే గనక నీరవ్ మోడీ కావచ్చు, చోక్సీ కావచ్చు, వాళ్ళ విదేశాలకు పారిపోయినా వాళ్ళకి ఈ దేశంలో ఉన్న ఆస్తులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు, వాటన్నిటి చేశారు. ఈవెన్ అనిల్ అంబానీది కూడా అట్లాగే చేసుకొచ్చారు. ఇప్పుడు ఈ కేసుల్ని ఆ కోణంలో చూడాలా, వాటితో పోల్చుకుంటే ఇది చాలా చిన్న కేసు అనుకోవాలా? లేదండి, ఇది చిన్న కేసు ఏం కాదండి. ఇది దాదాపు 940-50 కోట్ల రూపాయల విలువైన కేసు. చిన్న కేసు అయితే కాదు. అయితే వాళ్ళు ఆ ఆస్తులని బ్యాంకుకి సంబంధించి లోన్లు ఎంత తీసుకున్నారో దానికన్నా ఎక్కువగా ఆస్తులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాబట్టి ఏంటంటే బ్యాంకులు వాళ్ళ దగ్గర నుంచి ఆస్తుల్ని స్వాధీనం చేసుకొని వేలం వేసో ఇంకోటి చేసో రికవరీ చేసుకోగలుగుతున్నాయి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు తెలిసిన వరకు రఘురామకృష్ణరాజు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన దగ్గర ఈ రోజున ఈ బ్యాంక్ దగ్గర నుంచి ఎంతమంది చూస్తున్నాడో దాంట్లో సగం ఆస్తులు కూడా ఉన్నట్లుగా కనిపించడం లేదన్నది సిబిఐ వాళ్ళ అంచనాగా కనిపిస్తోంది. కాబట్టి ఏంటంటే డబ్బులు మాత్రం అంతగా రాకపోవచ్చు. డబ్బులు రాకపోతే ఖచ్చితంగా ఆయన మళ్ళీ లీగల్కి సంబంధించి ఆయన కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంట్లో మరి తుది పర్యవసానం ఏంటంటే జైలు కూడా వెళ్ళవలసి వస్తుంది. ఆర్థిక నేరస్తుడిగా ఆయన ముద్ర వేయించుకునే ప్రమాదం ఉంటుంది. దీనికి సంబంధించి ఆయన డబ్బులన్న కట్టాలి, లేకపోతే సిబిఐ చేసిన అభియోగాలు తప్పని చెప్పి నిరూపించాలి. ప్రయత్నం కూడా కాదండి, నిరూపించాలి. ఎలా నిరూపిస్తారు? ఆయన చేసినవన్నీ కూడా క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. సిబిఐ చాలా స్పష్టంగా ఉదాహరణతో సహా చెప్పింది, మీరు చేసిన తప్పులు ఇవన్నీ ఎట్లా చేశారు, ఇట్లా ఫ్రాడ్ చేశారు, ఈ బిల్స్ ఇట్లా చేశారు అని చెప్పి స్పష్టంగా చెప్తుంది. కాబట్టి దీని నుంచి తప్పించుకోవడం అనేది రఘురామకృష్ణరాజుకి అంత తేలికైన విషయంగా కనిపించడం లేదు. సాయి గారు, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది పరిస్థితి. రఘురామకృష్ణరాజు కేసు ఏంటో జనాలకి అర్థం కాదు. పత్రికల్లో 4 లైన్లు 10 లైన్లతో అర్థం కాకుండా రాస్తున్నటువంటి సందర్భంలో వాటి వెనకాల ఉన్నటువంటి అసలు కోణం ఇది. బట్ రఘురామ అయితే దీని గురించి భయమే లేదు, కంగారు పడాల్సిన పనే లేదు, అది ముగిసిన అధ్యాయం అని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అన్నటువంటిది రాబోయే రోజుల్లో తెలియాల్సిన అంశం.